ఈరోజు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన మునగాకు పౌడర్ని ఎలా చేయాలో చూద్దాం. రోజు కూడా వేడి వేడి అన్నంలో ఒక 2 ముద్దల వరకు 1 స్పూన్ పౌడర్ వేసుకొని నెయ్యితో కానీ నూనెతో కానీ కలుపుకొని తింటే దీనివల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి. ఈ మునగాకు వలన కంటికి, చర్మానికి, జుట్టుకి, చర్మ సమస్యలకి ఇంకా డయాబెటీస్కి కూడా చాలా ప్రయోజనం అయితే ఉంది. ఈ మునగాకుతో పప్పు, పొడి, సూప్ లాంటివి కూడా చేసుకోవచ్చు. ఈరోజైతే ఈ పొడిని ఎలా చేయాలో చూద్దాం. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు బంధన్స్ కిచెన్. ఈ పౌడర్ చేయడం కోసం కొన్నింటిని మనం ముందుగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల వరకు పలుకుల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ టేబుల్ స్పూన్తో 2 స్పూన్ల వరకు పల్లీలు వేసి ఫ్రై చేయాలి. ఈ పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయి కాబట్టి వేసిన కొన్ని సెకండ్లకే మనం వీటిని తీసేయాలి. ఈ 2 అయితే వేగిపోయాయి. ఇప్పుడు దీన్ని తీసి మనం ఒక ప్లేట్లో వేసి చల్లారబెట్టుకుందాం. తర్వాత అదే పాన్ పెట్టి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసి ముందుగా 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పును వేసి ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు వేగడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగా శనగపప్పును వేసి ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు కొద్దిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలని, 1.5 స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర, ధనియాలు వేసిన తర్వాత మనం ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు. ఈ మునగాకు వలన నేను చెప్పినవైతే కొన్ని ప్రయోజనాలే, ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే ఈ మునగాకు వల్ల మనకి ఉన్నాయి. ఇవైతే వేగిపోయాయి. వీటిని కూడా మనం ఒక ప్లేట్లోకి తీసి చల్లారబెట్టుకుందాం. తర్వాత అదే పాన్ పెట్టి కొన్ని ఎండుమిరపకాయలను వేసి ఫ్రై చేసుకోవాలి. మీరు తిన్న కారం బట్టి మీరు ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు మెంతులను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ వేసి ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ప్లేట్లో వేసి చల్లారబెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ పెట్టుకొని 1/2 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 బౌల్ వరకు 1 కప్పు వరకు మునగాకు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు వరకు కరివేపాకును కూడా వేసి ఫ్రై చేయాలి. ఇక్కడ కరివేపాకు, మునగాకు కూడా బాగా కడిగి ఆరబెట్టుకున్న తర్వాత మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట మీద మాడకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఈ 2 కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని కూడా ఇందులో వేసి ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి కిందకి పాన్ దించిన తర్వాత 1 చిటికెడు ఇంగువ వేసి ఒక్కసారి కలుపుకొని వీటన్నిటిని చల్లారనివ్వాలి. ఇంగువాని కిందకి దించిన తర్వాతే యాడ్ చేయాలి, లేదంటే పౌడర్ చేదైతే వచ్చేస్తుంది. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇక్కడ నేను చింతపండుని, ఉప్పుని యాడ్ చేయట్లేదు. మీరు వేసుకోవాలంటే ఇలాంటప్పుడే వేసుకోండి. ఈ విధంగా అన్నిటినీ వేసుకున్న తర్వాత ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుంటే మునగాకు పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఉప్పుని ఎవరైతే యాడ్ చేయలేదో వాళ్ళ కోసం ఒక స్మాల్ టిప్. మనం అన్నంలో వేసుకోవడానికి నూనెని కానీ నెయ్యిని కానీ వేడి చేస్తాం కదా, వేడి చేసిన తర్వాత 1 చిటికెడు ఉప్పు వేసి బాగా స్పూన్తో కలుపుకొని వేడి అన్నంలో పౌడర్ వేసి ఈ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే మనం సపరేట్గా ఇంకా ఉప్పు వేసుకునే పని ఉండదు. ఈ టిప్ మీకు నచ్చితే దీన్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక గ్లాస్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకుంటే ఒక 2 వీక్స్ వరకు స్టోర్ అయి ఉంటుంది. ఇక్కడ నేను ఉప్పు, చింతపండు వేయలేదు కాబట్టి పౌడర్ అనేది త్వరగా పాడవదు. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.